హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఈ వీడియో దేని గురించి అంటే గిరి ప్రదక్షిణ. మేము గిరి ప్రదక్షిణ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాము, ఎంత టైంలో ముగించాము, మధ్యలో మేము ఏమన్నా ఇబ్బంది పడ్డామా అన్న దాని గురించి మా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా వెళ్ళదలుచుకుంటే మీకు ఉపయోగపడతాయేమో చూద్దాం. ఇప్పుడు మేము హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం కదా. హోటల్ దగ్గర నుంచి రాజగోపురానికి మేము ఆటోలో వెళ్ళాము. మనం గిరి ప్రదక్షిణ ముగించుకునే సమయంలో మనకి ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ కనపడుతుంది. ఆఖరికి వచ్చేసిన తర్వాత ఈశాన్య లింగం పక్కనే మా హోటల్ అయితే ఉంటుంది. అందుకని ఒకసారి మీకు చూపించాను. స్టార్ట్ అవ్వబోయే ముందు రాజగోపురం దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకొని అదేవిధంగా ఎడమ పక్కకు వచ్చేసి మా గిరి ప్రదక్షిణను స్టార్ట్ చేశాము. ఇలా మనం నడవడం ప్రారంభించిన కొంచెం సేపటికి ఇంద్రలింగానికి చేరుకున్నాము. మేము ఇంద్రలింగం దగ్గర గుడిలోకి వెళ్ళి రావడానికి కొంచెం టైం పట్టింది. మీరే చూస్తున్నారు, క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ నిదానంగా కదిలింది. లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసరికి కొంచెం టైం అయిపోయింది. అప్పటికే చూస్తున్నారు కదా, సూర్యుడంతా పోయి చీకటి వచ్చేస్తుంది. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే సమయానికి టైం వచ్చి 6:30 అయింది. సాయంత్రం 6:30కి మా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఇంద్రలింగంలో కొంచెం టైం పట్టింది కదా, దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మనకి వెలుగంతా పోయి చీకటి వచ్చేస్తుంది. మేము వెళ్ళినప్పుడు జనాలు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. అందువల్ల మేము అంత ఇబ్బంది పడలేదు. మన ముందు వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆ రూట్ బట్టి వెళ్ళిపోయాము. కాకపోతే 1-2 ప్లేసుల దగ్గర మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. మేము వెళ్ళింది గిరి ప్రదక్షిణ చేసింది శనివారం అండి. మేము దర్శనానికి వెళ్ళింది ఆదివారం రోజు, అంటే ఉగాది రోజు దర్శనానికి వెళ్ళాము. గిరి ప్రదక్షిణ శనివారం చేశాము. మేము గిరి ప్రదక్షిణ శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి ప్రారంభించిన అది ముగిసేసరికి మరుసటి రోజు ఆదివారం కదా, ఉగాది రోజు తెల్లవారుజామున 3-3:30 ఆ టైం అయింది. కొంచెం ఎక్కువ టైమే పట్టింది. మేమైతే ఒక 3-4 గంటల్లో గిరి ప్రదక్షిణ మనం ముగించుకొని వచ్చేద్దాం అని అనుకున్నాము. ఏముంది, మనం స్పీడ్గా నడిస్తే తొందరగానే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో బయలుదేరాము. కానీ ఎలాగైనా చాలా ఆలస్యమైంది. కానీ మొత్తానికి మేము చాలా సంతోషంగా మా గిరి ప్రదక్షిణను ముగించుకున్నాము. మనకి ముందు చూపించాను కదా రూట్ మ్యాప్, ఆ మ్యాప్ వచ్చేసరికి మనకి ప్రతి కిలోమీటర్కి ఒక మ్యాప్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత దూరం చేరుకున్నాము, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నదాన్ని మనం చూసుకుంటూ వెళ్ళచ్చు. ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి చాలా గుడులు కనిపిస్తాయి. ప్రతి గుడి దగ్గర దండం పెట్టేసుకొని బయలుదేరిపోతున్నాం. కుదిరితే లోపలికి వెళ్తున్నాం, అవకాశం లేనప్పుడు బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఈ టెంపుల్ దగ్గర అయితే నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. ఆ నిమ్మకాయని మన చేత తొక్కిస్తారంట. మేమైతే అది ట్రై చేయలేదు, కానీ చూసాము. అక్కడ దారిలో కనిపించే దేవాలయాలన్నింటినీ చూసుకుంటూ నమస్కారం చేసుకుంటూ బయలుదేరాము. రమణాశ్రమంలోకి వెళ్ళాము. కానీ అక్కడైతే నేను ఎలాంటి ఫోటోలు వీడియోలు తీయలేదండి. అక్కడ అలో లేదు, కానీ కొంతమంది తీస్తున్నారు. నేనైతే తీయలేదు. లోపలికి వెళ్ళడంతో అక్కడ చాలామంది కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. మన ఇండియన్సే కాదు, ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటున్నారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఎలాంటి ధ్వని ఉండదు మనకి. అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ జింకలు ఇవైతే కనిపించాయి. వాటన్నింటికి అందరూ ఒకటి తినిపిస్తూ ఉన్నారు. మనకి దారిలో దొరికేది పుచ్చకాయో బిస్కెట్టో ఏదో ఒకటి తినిపిస్తూ ఉన్నారు. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. అక్కడి నుంచి గుడికి వచ్చాము. ఈ గుడిలో కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మేము వెళ్ళింది వీకెండ్ కావడాన జనాల రద్దీ మటుకు ఎక్కడైనా సరే చాలా ఎక్కువగా ఉన్నారండి. మనము గిరి ప్రదక్షిణకి కానీ దర్శనానికి కానీ వెళ్ళేటప్పుడు వీకెండ్ శని ఆదివారాలు కాకుండా సెలవు రోజులు కాకుండా వెళితే మనం ప్రతి చోట ఆగి చాలా ప్రశాంతంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి మనం అన్నీ నిదానంగా చూసుకొని రావచ్చు. కానీ ఇట్లా అందరికీ సెలవుల రోజుల్లో వెళ్ళామంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంత దూరం నడిచిన తర్వాత ఇంకా మాకైతే ఒక్కొక్కరికి కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. అడుగు తీసి అడుగు వేయడానికి అడుగు పడట్లేదు. కొంచెం సేపు ఒక దగ్గర ఆగాము. అక్కడ కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత తిరుమలనామలై అని ఉంది కదా రాసి, అక్కడ ఫొటోస్ దిగి మళ్ళీ బయలుదేరాము. ఇలా బయలుదేరిన కొంచెం సమయానికి
మోక్ష మార్గం వస్తుంది కదా, ఇంకా రాలేదా, ఒకవేళ మనం దాటి వచ్చేసామా చూసుకోలేదా అన్న డౌట్ అయితే వచ్చింది. అలా డౌట్ వచ్చిన ఒక 5 నిమిషాల్లోపే మేము నడిచాము. మాకు మోక్ష మార్గం కనిపించింది. అలాగే అక్కడే చుక్కలు కూడా కనిపించాయి. రోడ్డు మీద ఎంత పెద్ద క్యూ ఉందంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. మేము క్యూ లైన్లో నుంచున్నాము. ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ దాకా అని చెప్పుకోవచ్చు. కొంతమంది వస్తున్నారు, ఒక 5 నిమిషాలు నుంచుంటున్నారు. ఇది ఇంకా చాలా టైం పట్టిద్దని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాదు, మనం ఎలాగైనా సరే మోక్ష మార్గం నుంచి వెళ్ళాల్సింది, మనం ఎప్పుడూ రాము కదా ఇక్కడికి అన్న ఉద్దేశంతో మేము నిలబడి ఆగి మొత్తానికి సక్సెస్ఫుల్గా వచ్చాము. కాకపోతే నాకు కొంచెం భయం వేసింది అందులో నుంచి వచ్చేటప్పుడు, అంతే తప్ప మిగతా అంతా చాలా బాగా పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము అనగా అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇక మా వల్ల కాలేదు అన్నట్టు అయిపోయాము. మనసులో ఆ శివయ్యని తలుచుకుంటూ ఎలా నడిచామో, ఎంత స్పీడ్గా నడుస్తున్నామో అన్నది తెలియకుండానే రాజగోపురం దగ్గరకు చేరుకున్నాము. అక్కడ కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకున్నాము. అప్పటికే టైం తెల్లవారుజామున 3:30 అయింది. దర్శనానికి వెళ్ళాలా లేకపోతే రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోయాము. దర్శనానికి టికెట్లు కానీ మనకి ఏదైనా సరే 5కి తెరుస్తారు, ఓపెన్ చేస్తారు అని చెప్పారు. సరే మనం రూమ్కి వెళ్ళి ఒక 2 అవర్స్ ఉంటుంది కదా, ఒక 1 అవర్ పడుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ వద్దాము అనుకొని రూమ్కి వచ్చేసాము. కొంచెం సేపు పడుకొని లేచి మేము రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి టైం 7:30 అయిపోయింది. సండే కావడానా ఉగాది కావడానా అక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారండి. జనాలు అయితే కిటకిటలు ఆడుతున్నారు. కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేదు. మేము 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. అది కూడా చాలాసేపు పట్టింది. మేము దర్శనం అంతా ముగించుకొని బయటకు వచ్చేసరికి 11:30 అలా అయింది. బయటికి వచ్చేటప్పుడు చూసాము ఉచిత దర్శనానికి నుంచొని ఉన్న వాళ్ళు 50 రూపీస్ కాకుండా ఉచిత దర్శనం కూడా ఉంటుంది. దానికి నుంచొని ఉన్న వాళ్ళు ఎంత పెద్ద క్యూలో వెయిట్ చేస్తూనే ఉన్నారు. క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. అప్పుడే మాకు అనిపించింది, వస్తే సెలవు రోజుల్లో అయితే అస్సలు రాకూడదు, చాలా ఇబ్బంది పడతాం, పిల్లలుంటే ఇంకా ఇబ్బంది పడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోండి.